దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకున్నాం. ఈ సాయంకాల సమయంలో కొరింథీ రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు 3వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. వేయబడింది తప్ప మరి ఒక పునాది ఎవడను వేయనేరు. పునాది యేసు క్రీస్తే. అపోస్తలుడైనటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాశారు. ఈ కొరింథీ సంఘంలో అనేక రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ జవాబుగా పౌలు గారు పత్రిక రాశారు. ప్రధానమైనటువంటి ఓడరేవులు కలిగినటువంటి పట్టణం కొరింథీ. గ్రీకు దేశంలో అంటే గ్రీకు సామ్రాజ్యం పరిపాలనలో తర్వాత అది గ్రీకు ప్రాంతం. ఆ గ్రీకు ప్రాంతంలో అకాయ అనేటటువంటి ప్రాంతంలో కొరింథీ అనేటువంటి పట్టణం ఉంది. ఇక్కడ శృంగార దేవత అని ఒక గుడి ఉంది. అఫ్రాదీతు అని అంటారు ఆ గుడి. ఆ గుడిలో ఉన్నటువంటి దేవత పేరు. అయితే పలు రకాలైనటువంటి భిన్న సంస్కృతులు కలిగినటువంటి పట్టణం కొరింథీ పట్టణం. ఈ కొరింథీ పట్టణానికి పౌలు గారు 2 పత్రికలు రాసినట్టు మనకి వాక్యంలో రాయబడి ఉంది. మరి వాస్తవంగా పౌలు గారు 2 పత్రికలు రాశారనేది స్పష్టంగా తెలియదు. వారికి 2 పత్రికలు చేరింది. ఈ 2 పత్రికలు కలిపి ఒకటే పత్రిక, కానీ మనం 2 పత్రికలుగా బైబిల్ పండితులు వాటిని వివరించారు. ఈ రాత్రి వాక్య లేఖన భాగంలో నుండి యేసు ఎవరు అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకోవాలి. గడిచినటువంటి కాలంలో యేసు ఎవరు అనేటటువంటి అంశం మీద దాదాపు ఒక 19 వర్తమానాలు ప్రకటించడం జరిగింది. ఈ రాత్రి యేసు ఎవరంటే మన యొక్క విశ్వాస ఆత్మీయ జీవితానికి పునాది యేసుక్రీస్తే. ఇక్కడ కొంత భేదాభిప్రాయం కలిగింది. కొంతమంది సంఘంలో ఉన్నవారు మేము పౌలు బ్యాచ్ అన్నారు, కొంతమంది మేము అపోలో బ్యాచ్ అన్నారు, కొంతమంది మేము యేసుక్రీస్తుకు చెందినవారు అన్నారు. ఒక్కొక్క విధంగా వాళ్ళు తమను తాము ఏం చేసుకున్నారంటే వేరుపరుచుకున్నారు. ఒకడు నేను పౌలు వాడన్నాడు, ఒకడు నేను కేఫా వాడన్నాడు, ఒకడేమో నేను ఏమని అంటున్నాడంటే నేను అపోలో వాడని అంటున్నాను, ఇంకొకళ్ళేమో నేను క్రీస్తు వాడని అంటున్నాను. దైవజనులు అనేటటువంటి వారు దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారు. వారు తమ జీవితకాలంలో ప్రభు పనిలో దేవుని యొక్క సేవ చేస్తారు, తిరిగి తమ యొక్క పనిని ముగిస్తారు, ప్రభు సన్నిధికి వాళ్ళు వెళ్తారు. ఎవరు శాశ్వతంగా ఉండేటటువంటి వారు కాదు, వాళ్ళు వెళ్ళిపోవాల్సినటువంటి వారు. కానీ ఆత్మీయ విశ్వాస జీవితానికి విశ్వాసకి పునాది ఎవరంటే యేసుక్రీస్తు. ఎందుకంటే ఆయన ఎప్పుడు జీవించి ఉండేవాడు. మరణించి తిరిగిలేసి పునరుద్ధానుడై నిన్న నేడు నిరంతరం ఈ విశ్వాసం వెళ్తున్నటువంటి పరిశుద్ధులు నిత్యము జీవించేటటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు సజీవుడు. కనుక ఆయనే విశ్వాస యొక్క ఆత్మీయ జీవితానికి, దైవజనుడి యొక్క ఆత్మీయ జీవితానికి పునాది. అంతేగాని దైవజనుడు పునాది కాదు. దైవజనుడి యొక్క అనుభవాలు కొంత ఆత్మీయ జీవితంలో ఉపయోగపడ్డా అవి కాదు పునాది. ఏమిటి విశ్వాస ఆత్మీయ జీవితానికి పునాది అంటే యేసుక్రీస్తు పునాది. అదే విషయాన్ని పౌలు గారు 10వ వచనంలో అంటున్నారు. దేవుడు నాకు అనుగ్రహించే కృప చొప్పున నేను నేర్పలేని శిల్పకారుల వలె పునాది వేసి మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలా కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకోలేను. వేయబడిన పునాది తప్ప
మరి పునాది మీద ఎవడో వేయనేరడు. ఉదాహరణకి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక మేస్త్రి గారు పునాది వేసి దాని మీద ఇల్లు కట్టాడు అనుకోండి, వేరే ఇంకెవరైనా మేస్త్రి పైన 1వ అంతస్తు కట్టాలంటే మరలా పునాది బాగాలేదంటే పునాది తీసేసేయండి, మరి కొత్తగా మళ్ళీ పునాది వేయండి, మళ్ళీ 1 అంతస్తు కట్టి మళ్ళీ ఇల్లు కట్టండి, తర్వాత దాని మీద 1వ అంతస్తు వేస్తాను అంటారా? సత్యంగా అట్లా అంటారా? అందరూ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? కట్టబడినటువంటి ఇల్లు మీద 1వ అంతస్తు కడతారు, మళ్ళీ తర్వాత 2వ అంతస్తు కట్టారు. అట్లానే విశ్వాస ఆత్మీయ జీవితానికి పునాది యేసుక్రీస్తు. అందుకని పౌలు గారు ఏమంటారో తెలుసా? నేను నాటుని, అపోలో నీళ్ళు పోసను, ముందు కళ్ళు చేసిన వాడు దేవుడే. దేవజనుడు వాక్యం చెప్తారు, మరి ఆ వాక్యం ఫలింపులో తీసుకొచ్చేది యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధాత్మ దేవుడు. అర్థంటే విత్తినది ఒకడు, నాటింది ఒకళ్ళు, నీళ్లు పోసేది ఒకళ్ళు, దాన్ని అభివృద్ధి చేసేది దేవుడు. కనుక విశ్వాసులకు తమ యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదలకు పునాది ఎవరంటే యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు పునాదిగా ఉన్నప్పుడు, అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది? యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు చేసినటువంటి పునాది మీద మీరు కట్టబడుతున్నారు. మీరు ఎవరి మీద కట్టబడుతున్నారు? ఫస్ట్ మొట్టమొదటి ఎవరేశారు పునాది? ఎవరేశారంటే మొట్టమొదటిగా పునాది దేవుడు ప్రవక్తల ద్వారా వేశాడు పునాది. భవిష్యత్తులో పునాదిగా రాబోతున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. పాత నిబంధన తర్వాత కొత్త నిబంధన ఆత్మీయ జీవితానికి పునాది. అంటే పునాది అనేది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందంటే పునాది అనేది స్థిరంగా ఉండదు, అదేంటంటే చంచలంగా ఉండదు. కానీ అప్పుడు పాత నిబంధన కాలంలో పునాది వేయాలి. అదేనండి, అంటే పునాది అనేదానికి గుర్తు నేను చెప్తున్నాను. ఇప్పుడు పాత నిబంధన ఉంది, దాని తర్వాత వచ్చింది కొత్త నిబంధన. అప్పుడు పాత నిబంధనలో యేసుక్రీస్తుని ఛాయగా చూపించారు, కొత్త నిబంధన యేసుక్రీస్తు పునాది. ప్రవక్తలు ఆ పునాదిగా యేసుక్రీస్తు రాబోతున్నాడని చెప్పారు. అందుకని దేవుని వాక్యం ఏమని రాయబడింది? యేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులు ప్రవక్తలు వేశారంట. అంటే అపోస్తలు ఆ పునాది, ఆ యొక్క ఆత్మీయ జీవితానికి పునాదిగా వాక్యాన్ని వేస్తే దాని గురించి ఎవరు చెప్పారు? ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు ఎప్పటి వాళ్ళు? పాత నిబంధన కాలం వాళ్ళు జరిగినటువంటి కాలానికి చెందినటువంటి వాడు. తర్వాత వచ్చింది ప్రవక్తలు. యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద అపోస్తలులు ప్రవక్తలు వేసినటువంటి దాని మీద మీరు ఏమవుతున్నారు? కట్టబడుతున్నారు. అంటే విశ్వాసిని ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో విశ్వాసిని ఒక కట్టడం లాగా దేవుడు పోలుస్తూ ఉన్నారు. కనుక ఎవరండి మన ఆత్మీయ జీవితానికి పునాది? యేసుక్రీస్తు పునాది. ఒకసారి నన్ను ఒక సేవకుడు ప్రశ్నించారు. ఏమన్నారు తెలుసా? మీ గురువుగా రాలేదేంటి అని అన్నారు. ఏనండి మీ గురువుగా రాలేదేంటి, మీరు ఒక్కడే వచ్చేదా అన్నారు. నేను అన్నాను అప్పుడు, నా గురువు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారు ఏమని చెప్పారు? భూమి మీద మీరు గురువులని పిలవబడద్దు, దేవుడు ఒక్కడే మీ గురువు, యేసుక్రీస్తే మన గురువు. అంటే వాక్యంలో ఏమని రాయబడింది? యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడింది అనుకోండి, అది చంచలత్వం చెందదు, అది స్థిరంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏమన్నారు? విశ్వాసమైన కర్తవ్యాన్ని కొనసాగించి యేసు చూచుతూ మన ఎదుట ఉంచబడిన పరుపరులను ఓపికతో పరిగెత్తుతాము. నా వైపు కాదు మీరు చూడాల్సింది విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేటటువంటి వారు మీ జీవితంలో యేసు వైపు చూచుతూ మీరు పరుపరులను ఓపికతో పరిగెత్తండి. యేసు వైపే చూడాలి, మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూసినప్పుడు
కొంతమంది దైవజనులను పేరు పెట్టుకున్న వాళ్ళని చూసినప్పుడు మన విశ్వాస ఆత్మీయ జీవితం ఏమైపోద్దండి, సన్నగిలిపోద్ది. మనం మరి నిరీక్షణ కోల్పోతాం, విశ్వాస జీవితంలో మనం ఏమైపోతాం, భ్రష్టులు అవుతాం. అందుకని దేవుని వాక్యం ఏమని భయపడింది, అంత్యదినాల్లో అనేకులు భ్రష్టులు అవుతారని ఆత్మ తేటగా చెప్పుతున్నాడని వాక్యంలో రాయబడి ఉంది. కనుక మన పునాది అనేది స్థిరంగా ఉందనుకోండి, విశ్వాసంలో యేసుక్రీస్తు మీదే మన యొక్క పునాది ఉందనుకోండి, యేసుక్రీస్తు మీదే మన ఆత్మీయ జీవితం కట్టుకున్నాం అనుకోండి, మనం స్థిరంగా ఉండగలం. ఇక ఎవరు ఎటు వెళ్ళినా, ఎటు చెదిరిపోయినా మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగుతాం. అందుకని దేవుని యొక్క వాక్యం ఏమని రాయబడింది, నీతిమంతుడు ఎన్నడూ కథలించబడు. యేసుక్రీస్తు రక్తంలో కడబడినటువంటి ప్రతి వారు నీతిమంతులు. ఆ నీతిమంతులు విశ్వాస ఆత్మీయ జీవితం భక్తులు యేసుక్రీస్తు అనే పురాణాన్ని కట్టబడితే ఇక మరి కదలించబడడం అనేది జరగదు, అది స్థిరం ఈ లోకంలో ఉన్నంత వరకు. కనుక ఈ రాత్రి యేసు ఎవరంటే మన విశ్వాస ఆత్మీయ జీవితానికి పునాది. వేరే వాళ్ళు వచ్చి మరలా పునాది వేయరు, ఆల్రెడీ ఒకసారి పునాది వేయబడింది. అందుకని పౌలు గారు ఏమంటారు, యేసుక్రీస్తు పునాది మీద మీరు కట్టబడుతున్నారు, మరలా పునాది ఎవరు కూడా వేయరు. అందుకని వాక్యంలో ఏమని రాయబడింది, నేను మీకు ప్రకటించినటువంటి సువార్త నేనేమైనను పరలోకం నుండి వచ్చినటువంటి దూతలను ప్రకటించినటువంటి శాపగ్రస్తులు అవును కాక. అంటే మేము ఒక సువార్త చెప్పాం, మేము చెప్పిన సువార్తను మేమే మరలా వ్యతిరేకంగా చెప్తే మాకేమొచ్చింది, శాపం వచ్చింది. మేము చెప్పిన సువార్త మేమే కాదు, మరి పరలోకం నుండి దేవతలు దిగి వచ్చి చెప్పినా శాపం వచ్చింది. ఎందుకంటే మేము ఒక సువార్త చెప్పిందా, మరలా వేరే వాళ్ళు వచ్చి వేరే స్వార్థ చెప్పడం, పరలోకం నుండి దేవదూతలు చెప్పడం అట్లా జరగదు. దేవదూతలకి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారిని వచ్చినటువంటి స్వార్థ చెప్పడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు, మానవుడికే దేవుడు అనుమతి ఇచ్చారు. ధూళి లాంటి ఈ మానవులకి దైవజనుడికి దేవుడే ఇచ్చాడు, దూతలు చేయనటువంటి సేవను దైవజనుడికి ఇచ్చాడు. ఆనాడు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే కొర్నేలి ఇంటికి దేవదూత వచ్చి ఏమని చెప్పిందంటే, అయ్యా ఒప్పేలో చర్మకారుడైన సిమోని ఇంటి వద్ద పేతురు గారు ఉన్నారు, ఆయన పిలిపించుకొని నువ్వు పరలోక రాజ్యానికి సంబంధించినటువంటి రక్షణ సువార్తను నువ్వు ప్రకటించుకో, ఆయన వస్తాడు, ఆయన ప్రకటిస్తాడు, నువ్వు ఆయన చెప్పిన మాటలు నువ్వు చెప్పాడు, అంతేగాని నేను ప్రకటిస్తా అని చెప్పను. కనుక దేవదూతలు లేనటువంటి భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు దైవజనుడికి ఇచ్చారు. కనుక దేవుని యొక్క వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో దైవజనులు చేస్తున్నటువంటి యేసుక్రీస్తు అనేటటువంటి పునాది మీద, వాక్యం మీద ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. కనుక యేసు ఎవరంటే విశ్వాస ఆత్మీయ జీవితానికి పునాది. దైవజనులు వాళ్ళు వస్తూ ఉంటారు, వారి జీవితకాలంలో దేవుడి దగ్గర సేవ చేస్తారు, వాళ్ళ యొక్క యాత్రను ముగిస్తారు. అందుకని దావీదు గురించి ఏమని రాయబడి ఉంది, దావీదు గారు ఆ తరంలో ఉన్నటువంటి వారికి సేవ చేసి ఆయన నిద్రించాడు. ఇది ఒక ప్రవాహం, అర్థమైంటారా? ఇది ఒక ప్రవాహం అనేది ప్రవాహంలాగా వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ కొత్త ప్రవాహం వస్తూ ఉంటుంది. ఎట్లో నీరు ఎలా ఉంటుంది, పాత నీరు వస్తూ ఉంటుంది, వెళ్ళిపోతూ ఉంటుంది, మరి వర్షాలు పడుతుంది, కొత్త నీరు వచ్చింది, ఇది వెళ్ళిపోతూ ఉంటుంది. అంతేగాని కొత్త నీరు వచ్చినప్పుడు కొత్త నీరు వచ్చిందండి, మళ్ళీ కొత్త చెరువులు ఉంటాయి, అదే చెరువులు మరణ నీళ్ళు పోతూ ఉంటుంది. కనుక మన విశ్వాసాన్ని జీవితాన్ని కూడా యేసుక్రీస్తు అనేటువంటి సత్యాన్ని ఇలాంటివి గ్రహించి ఆయన మీద నువ్వు కట్టబడితే, దేవుడు వాక్యంలో రాయబడింది, మీరు సజీవమైన రాళ్ళవై నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద ఆత్మ సంబంధమైనటువంటి రాళ్ళలాగా మనం మందిరంగా మనం కట్టబడుతున్నాం. ఇది భౌతిక మందిరం, నీ హృదయమే ఆత్మీయ మందిరం. ఆ ఆత్మ సంబంధమైన మందిరాన్ని యేసుక్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టుకోవాలి. కనుక నీ జీవితం కట్టబడింది యేసుక్రీస్తులో,
కట్టబడలేదా? అర్థమేనంటారు. మన జీవితాన్ని మనం కట్టుకోవాలి. పరిశుద్ధాత్మ సహాయంతో వాక్యంలో మనం కట్టుకుంటున్నాం. మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటుంటాం. ఈ రాత్రి యేసుక్రీస్తు ఈ యొక్క విశ్వాస ఆత్మీయ జీవితాన్ని పునాది ఇంకా వేరే ఎవరు ఉన్నారు కనుక నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించు, రక్షించబడు. నీ కొరకు నీ నా పాపాల వరకు సేవలో యేసుక్రీస్తు రక్తం కాల్చి ప్రాణం పెట్టి రక్షించబోతున్న రక్షించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. లోపడినటువంటి ప్రజలకు దినవేళ ఛేదించాలని ఆయన చేతులు రాస్తున్నాడు. ఇప్పుడైనా యేసుని సొంత రక్తం అంగీకరించు. నీ విశ్వాస ఆత్మీయ జీవితానికి ఆయన పునాదిగా పెట్టుకో. ఆయన మీద నువ్వు ఆత్మీయ కట్టబడు, నిత్య జీవాన్ని పొందుకో. ఇటు మాటలు ఈ రాత్రి ప్రభువు మన వినికిడిలో దీవించి ఫలింపులోకి తీసుకురావడం పరిశుద్ధాత్మకు సహాయం చేయకుండా ఆమెన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, ఒకసారి